ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా అపోస్తులుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనము. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. సహోదరులారా, దేవుడు అబ్రహాము ద్వారా రావాలని వాగ్దానం చేసిన దీవెనను యేసు ప్రభువు మనుషులకు తెచ్చాడని పేతురు చెబుతున్నాడు. అపోస్తుల కార్యములో 2వ అధ్యాయము 24వ వచనము మనము పరిశీలించినట్లయితే, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. సహోదరులారా, యేసు ప్రభువును బంధించి ఉంచడము ఎందుకు అసాధ్యమంటే అలా జరగకూడదని దేవుని ఏర్పాటు. తండ్రి అయిన దేవుడు మరణము మీద ఆయనకు అధికారము ఇచ్చాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.